ప్రియమైన వినియోగదారులరా, రాచేటి స్టాక్ అనాలిసిస్కు స్వాగతం. ఈ యాప్ మరియు ఈ నాలెడ్జ్ మీకు పంచుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ అనాలిసిస్ మార్కెట్ యొక్క పూర్తి కదలికలను చాలా సులువుగా అన్వేషించి లెక్కగట్టి తెలియజేస్తుంది. కనుక యాప్ ఎలా వాడాలో జాగ్రత్తగా వినండి. మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే మీ 100% ఏకాగ్రత శ్రద్ధ అవసరం. ఎందుకంటే ప్రపంచమంతా డబ్బులు చుట్టూ తిరుగుతుంది. మార్కెట్లో రెండు రకాల వ్యక్తుల్ని మనము చూస్తాం. ఒకటి కొనేవాళ్లు, రెండు అమ్మేవాళ్లు. కొనేవాళ్లు కొనాలని చూస్తుంటారు, అమ్మేవాళ్లు అమ్మాలని చూస్తుంటారు. అయితే ఈ కొనే వలన అలాగే అమ్మే వాళ్ల వలన ఒక ముఖ్యమైన ఫోర్స్ ఏర్పడతాయి. ఆ ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు కొనేవాళ్ల ఫోర్సు ఎక్కువగా ఉండొచ్చు. అంటే దాని అర్థం కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్న కారణంగా కొనేవాళ్లు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొనడానికి కావలసిన షేర్ల సప్లై కూడా ఉండాల్సి ఉంటుంది. కానీ కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్లు తక్కువ డబ్బులతో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే, అప్పుడు అమ్మేవాళ్ల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్లు ఎక్కువ డిమాండ్తో వస్తే, అంటే ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అప్పుడు మార్కెట్ అమ్మేవాళ్లు కోరుకుంటున్న మార్గంలో వెళుతుంది. అలాగే కొనేవాడు సంఖ్య తక్కువైనప్పటికీ వాళ్లు ఎక్కువ డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అప్పుడు అమ్మేవాళ్ల సంఖ్య పెద్దదైనప్పటికీ మార్కెట్ కొనేవాళ్ల ఆశించిన మార్గంలో వెళుతుంది. ఇక ఈ పరిస్థితుల్లో వాల్యూము అంటే ఎవరిది పెద్ద సంఖ్య అనేది పరిగణంలోకి రాదు. కనుక ఇప్పుడు మనం ఎవరి ఫోర్స్ ఎక్కువ ఉందో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. డిమాండ్ మీద లేక సప్లై మీద, అంటే అమ్మే వాళ్ల లేదా కొనేవాళ్ల ఎవరి ఫోర్స్ ఎక్కువ అని చూడాల్సి ఉంది. ఈ క్యాలిక్యులేషన్లో చేయడానికి ఇప్పుడు వచ్చేసింది రాచేటి స్టాక్ అనాలిసిస్. ఇప్పుడు మరొక విషయం కూడా మనం మాట్లాడాలి. మార్కెట్లో 4 రకాల మనుషులు 4 రకాల ఫోర్సులు సృష్టిస్తారు. ఒకటి కొనేవాళ్ల ముఖ్యమైన ఫోర్స్, ఇది కొనే ప్రొఫెషనల్ ట్రేడర్స్ కలిగించే ఫోర్స్. 2 అమ్మే వాళ్ల ముఖ్యమైన ఫోర్స్, ఇది అమ్మే ప్రొఫెషనల్ ట్రేడర్లు కలిగించే ఫోర్స్. 3 దూకుడు మనస్తత్వం కలిగిన ప్రొఫెషనల్ కాని కొని ట్రేడర్లు కలిగించే ఫోర్స్. 4 దూకుడు మనస్తత్వం కలిగిన ప్రొఫెషనల్ కాని అమ్మే ట్రేడర్లు కలిగించే ఫోర్సు. ఈ దూకుడు మనస్తత్వం కలిగి స్థిరత్వం లేని మనసుతో అన్ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు. ఈ దూకుడు మనస్తత్వం కలిగిన ట్రేడర్లు తప్పుడు సమాచారంతో, స్థిరత్వం లేని మనసుతో, ఓర్పు లేని వాళ్లుగా ఉంటారు. వాళ్లు వాళ్ల మనసును తరచుగా మారుస్తూ ఉంటారు. కనుక వీళ్లు మార్కెట్ను ఏ దిక్కులోనికి తీసుకుని వెళ్లలేరు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కలిగించిన ఫోర్స్ కంటే దూకుడు మనస్తత్వం కలిగిన ట్రేడర్లో ఫోర్స్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ దూకుడు ట్రేడర్ల మార్గంలో నడుస్తుంది. ఎప్పుడైతే దూకుడు మనస్తత్వం కలిగిన ట్రేడర్ల ఫోర్సు ప్రొఫెషనల్ ట్రేడర్ల యొక్క ఫోర్స్తో సమానం అవుతుందో, అప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ రంగంలోకి దిగి మార్కెట్ యొక్క కదిలే దిక్కును మారుస్తారు. ఇక అక్కడ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ మళ్లీ మార్కెట్ని వాళ్లు ఆశించిన దిశలో నడిపిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఒక ఫుట్బాల్ గేమ్ లాంటిది. ఒక ప్లేయర్ ఫుట్బాల్తో ఆడుతూ ఉంటాడు. ఎప్పుడైతే తన ఫోర్స్ ఎదుటి వ్యక్తి యొక్క ఫోర్స్తో సమానం అవుతుందో, అప్పుడు ఎదుటి ఆటగాడు బాల్ లాగేసుకొని అతను తన దిక్కు వైపుకి, అంటే తన గోల్ పోస్ట్ నకు బాల్ని తీసుకెళ్తాడు. ఈ కారణంగా మార్కెట్లో ఈలైట్ వేస్ ఫామ్ అవుతాయి. అంటే మార్కెట్ పైకి కిందకి తరచుగా కదలడం. కనుక వీటన్నిటిలో మనం గమనించొచ్చు ఫోర్స్ లేక బలం లేక డిమాండ్ ఒక ప్రత్యేకమైన కీ రోల్ ప్లే చేయడం. కనుక ఈ కనపడని డిజిటల్ మార్కెట్లో ఎవరు ఎక్కువ ఫోర్సుతో ఉన్నారో మనం తెలుసుకోవాలి. ఇక ఇలాంటి ఫోర్సుల్ని గణించడానికి మన రాచేటి స్టాక్ అనాలిసిస్ యాప్ వచ్చేసింది. ఇది చాలా సమర్థవంతంగా లెక్కలు కట్టి ఎవరు ఎక్కువ ఫోర్స్తో ఉన్నారో మనకు చూపిస్తుంది. ఇక తరువాత మనకి 2 ప్రశ్నలు వస్తాయి. ఈ యాప్ ఎక్కడి నుంచి లెక్కగడుతుంది? 2 ఎక్కడ వద్ద స్ట్రాంగ్ ఫోర్సు కేంద్రీకరించబడింది?
ఇక ఇందుకుగాను మార్కెట్ ఉదయం 9.15 ఓపెన్ అవకముందే నిన్న స్టాక్ యొక్క ముగింపు ధర యాప్లో ఎంటర్ చేసి ఎంట్రీ మరియు ఎగ్జిట్ విలువలు తీసుకోవాలి. అది అలా మైండ్లో పెట్టుకుని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సరిగ్గా 5 నిమిషాల తర్వాత అంటే 9:20కి ఏర్పడిన 5 నిమిషాల క్యాండిల్ యొక్క క్లాసింగ్ ప్రైస్ మరియు కంపెనీ పేరును రాచేటి స్టాక్ ఎనాలిసిస్ యాప్లో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు ఆప్ ఖచ్చితమైన విలువను ఇస్తుంది. ఈ ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రైస్ మధ్య లాభం తక్కువగా ఉంటే విచారించాల్సిన పనిలేదు. తరువాత నెక్స్ట్ మూవ్ మరియు ఫోర్స్లో ఎక్కువ విలువ ఎటువైపు ఉందో గమనించాలి. ఒకవేళ అమ్మేవాళ్ల ఫోర్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మార్కెట్ అమ్మేవాళ్ల మార్గాన్ని అనుసరిస్తుంది. అంటే ప్రైస్ యాక్షన్ కిందకి కదులుతుంది. అలాగే కొనేవాళ్ల ఫోర్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మార్కెట్ కొనేవాళ్ల మార్గాన్ని అనుసరిస్తుంది. అంటే ప్రైస్ యాక్షన్ పైకి కదులుతుంది. ఉదాహరణకు సేలిన్ మెన్ ఫోర్స్ అంటే అమ్మేవాళ్ల మెయిన్ ఫోర్స్ 2గా ఉండి మరియు బాయిన్ మెన్ ఫోర్స్ 0.50గా ఉంటే అంటే కొనేవాళ్ల మెయిన్ ఫోర్స్ 0.5గా ఉంటే ప్రైస్ యాక్షన్ కదలిక క్రిందికి ఉంటుంది. అంటే దాని అర్థం ముఖ్యమైన అమ్మేవాళ్లు స్టాక్ ధరను పైకి తీసుకువెళ్లడం ఇష్టం లేదు. ఒకవేళ బాయిన్ మెన్ ఫోర్స్ అంటే కొనేవాళ్ల మెయిన్ ఫోర్స్ 2 మరియు సేలింగ్ మెన్ ఫోర్స్ 0.5గా ఉంటే అప్పుడు ప్రైస్ యాక్షన్ కదలిక పైకి ఉంటుంది. అంటే దాని అర్థం ముఖ్యమైన కొనేవాళ్లు మార్కెట్ ధరను కిందకు తీసుకెళ్లడం ఇష్టం లేదు. నేను ఒక వస్తువు 100 రూపాయలుకి అమ్మాలి అనుకుంటే అప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ 110 రూపాయలకు కొనడానికి ముందుకు వస్తాడు. అయితే దూకుడు ట్రేడర్ అదే సమయంలో 120 రూపాయలకి కొనడానికి ముందుకు వస్తాడు. అప్పుడు నేను ఆ వస్తువుని దూకుడు ట్రేడర్కి అమ్ముతాను. ఎందుకంటే నాకు 20 రూపాయల లాభం వస్తుంది కనుక. అగ్రెసివ్ ట్రేడర్స్ అంటే దూకుడు మనసుతో కలిగిన ట్రేడర్లకు నిజానికి వస్తువు యొక్క విలువ తెలియదు. అందువలన స్టాక్ వాల్యూ పెరుగుతుంది. ప్రైస్ ఆక్షన్ టార్గెట్ని హిట్ అయి కూడా దూకుడు ప్రైస్కి చేరుతుంది. కానీ చివరగా మార్కెట్ ప్రైస్ ఆక్షన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్లో మార్గంలోనే వ్యతిరేక దిశలో నడుస్తుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్ యొక్క విశ్లేషణ విలువలతో మరియు 10 రోజుల స్టాక్ మార్కెట్ ప్రైస్ ఆక్షన్ మూవింగ్ అబ్జర్వేషన్లో ఇదంతా మీరు గమనిస్తారు. ఇప్పుడు ఆప్లో మొదటి కాలంలో కంపెనీ పేరుతో పాటు ఒక విలువ కనబడుతుంది. అది ఎంట్రీ ప్రైస్కి కరెంట్ ప్రైస్ ఎంత దూరంలో ఉందో సూచిస్తుంది. ఒకవేళ ఆ విలువ ఎక్కువగా ఉంటే మీరు ఆ మూవ్మెంట్ కూడా ట్రేడింగ్కు ఉపయోగించుకోవచ్చు. మార్కెట్లో ప్రవేశించే ముందు ప్రవేశించే వాల్యూని అనాలిసిస్లో ఎంటర్ చేసి ఎంట్రీ పొజిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కేవలం నా సిద్ధాంతం వినటం మాత్రమే కాకుండా రాచేటి స్టాక్ ఎనాలిసిస్ యొక్క విశ్లేషణ విలువలను మరియు మార్కెట్ స్టాక్ మూవ్మెంట్ను 10 రోజుల పాటు పరీక్షించండి. అప్పుడు మీరు నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ను పూర్తిగా పసిగడతారు. గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్ అనేది ఒక అదృష్టం కాదు. ఇదంతా స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. మనుషులను డీల్ చేయడం నాకు తెలుసు అని నువ్వు భావిస్తే ఖచ్చితంగా ట్రేడింగ్లో కూడా సక్సెస్ అవుతావు. మనం చెస్ ఆడేటప్పుడు ఎదుటి వ్యక్తి మెదడుని మనం స్కానింగ్ చేయము, కానీ చాలా జాగ్రత్తగా అతను కాయిన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తన ప్లాన్ మొత్తం బోర్డు మీద కనబడుతుంది. చెస్లోని కాయిన్స్ తన మేధాశక్తిని, ప్రణాళికలను, ఆలోచనలను తెలియజేస్తాయి. అదేవిధంగా 99% సక్సెస్ రేట్ ఉన్న రాచెటి స్టాక్ అనాలిసిస్ విశ్లేషణ విలువల ద్వారా మనం స్టాక్ మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ని కనిపెట్టవచ్చు. కనుక చివరిగా నేను ఒకటే చెప్పగలను, స్టాక్ మార్కెట్ అనేది అదృష్టం కాదు, స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. మీకు స్టాక్ మార్కెట్లో సంపాదించడానికి స్టాక్ ఎనాలిసిస్ యాప్ బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. గుడ్ లక్. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లోనూ లేదా కాంటాక్ట్ అనే పేజీలో నన్ను సంప్రదించవచ్చు. థాంక్యూ.